వడ్లమాన్ శ్రీనివాస్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ జరిగాయి. మొట్టమొదటిది కథల మండువ అనే ఒక పుస్తకావిష్కరణ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది. రచయిత లగ్గన్ సినిమా దర్శకులు ఇట్లిమీ శ్రేయోభిలాష్ రచయిత సోదరులు రమేష్ చెప్పాల్ గారు. నేను రమేష్ గారిని దర్శకుడి కంటే ముందు రచయితగా చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ సమాజాన్ని నిర్మించడానికి మన పూర్వీకులకి 10,000 సంవత్సరాలు పడితే భ్రష్టు పట్టిపోవడానికి మనం అందరం కలిపి 50 ఏళ్లలో భ్రష్టు పట్టించేసాం. 10,000 సంవత్సరాలు పట్టింది ఈ కుటుంబ వ్యవస్థ, ఈ సమాజం ఇదంతా నిర్మించడానికి. 50 సంవత్సరాల్లో మనం మృత్యు కేసు తీసుకెళ్ళాం. ఇదే విషయాన్ని తెలంగాణ రచయిత అయిన తెలంగాణ అంటున్నా నేను అనుకోవద్దు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సాహిత్య సృష్టి జరిగింది. అందులో ప్రముఖులు దాశరథి రంగాచార్యులు గారు. ఆయన చెప్పాడు మృత్యు కేసు వెళ్ళిపోతున్న సమాజం అని. మరి మళ్ళీ మృత్యువు నుంచి ప్రాణం పోసి అమృతం కేసు తీసుకురావాలంటే ఏంటంటే ఈ ఈ ఈ ఈ మోడర్న్ యుగంలో కథలే, మంచి కథలే ఆ అంశాన్ని సాధించగలుగుతాయి. సో అందువలన కథల మండువా చదివితే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తాడు, దూరంగా ఉన్న అన్నయ్య గుర్తొస్తాడు, అమెరికాలో ఉన్న చెల్లి గుర్తొస్తుంది. లేకపోతే చిన్నప్పుడు మన ఊర్లో మన కరెంటు పోతే మళ్ళీ ఆ టెలిఫోన్ స్తంభం ఎక్కి మన కరెంట్ ఇచ్చిన లైన్మ్యాన్ గుర్తొస్తాడు. ఇట్లా అన్ని అంశాల్లో మానవ సంబంధాలని పునర్నిర్మించడంలో ఎన్నో కథల సంపుట్లు వచ్చాయి. ఆ కథల సంపుట్లో ఒక క్వాలిటీతో ఉన్న ఒక గొప్ప కథల సంపుటి ఈ కథల మండువ. ఈయన కనపర్తి అబ్బాయి, కనపర్తి ముషాయిరా 2 అని పెట్టి ఇప్పుడు మనకి చరిత్రలో నిలిచిపోయిన, సాహిత్య చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. లైక్ మనకి అమరావతి కథలు, ఇలాంటి కథల సంపుట్లో వాళ్ళ ఊర్ల నుంచి వంశీ గారు గోదావరి కథలను రాశాడు. అట్లా ఈ కనపర్తి కథలు ఇవి. ఈ కథల మండువలో వారు చూసిన బాల్యం, వారి చిన్నప్పుడు చూసిన వారి గ్రామం, వారి సహచరులు, వాళ్ళకి పనిచేసిన మిత్రులు, ఇవందరినీ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకున్న అద్భుతమైన ప్రయత్నం మృత్యోర్మ అమృతంగమయ. మృత్యుకి కేసు వెళ్తున్న సమాజాన్ని అమృతతత్వం కేసు నడిపించగలిగిన శక్తి కలిగిన పుస్తకాల సిరీస్లో ఈ పుస్తకం నిలిచిపోవాలని కోరుకుంటూ సోదరుడికి నా అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ఇక లగ్గం సినిమా ఇది సక్సెస్ మీట్. థియేటర్లో ఆడితేనే సక్సెసా? థియేటర్లో బాగానే ఆడింది. డబ్బు ఎంత బాగా వస్తే సక్సెసా? అది కూడా బాగానే ఆడింది. అంటే ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఒక 1000 మందిని చంపేస్తేనే సినిమా అనుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం ఉన్నాం. అలా కాదు. మన పక్కింట్లో జరిగిన పెళ్ళి, ఈ పక్కింట్లో జరిగిన ఇంకొక పుట్టినరోజు పండుగ, దీన్ని కూడా సినిమాగా మలచచ్చ నిరూపించారు సోదరులు రమేష్ చెప్పాలి గారు. అందుకే ఇవాళ ఓటీటీలో చూసిన వాళ్ళంతా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ మన ఇంట్లో జరిగిన కదా, మన అమ్మాయి కదా, మన అబ్బాయి కదా అనుకుంటూ ఆనందంగా చూస్తున్న సినిమా లగ్గం. ఈరోజు లగ్గం థియేటర్లో ప్రజాదరణ పొంది మళ్ళీ ఓటీటీలో ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ సందర్భంలో ఓటీటీలో ప్రథమ స్థానంలో నిల్చుంది. అంటే అది ఎంత ప్రజాదరణ పొందిందో మనకు తెలుసు. అందుకోసం ఈరోజు అందరం హ్యాపీగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ జరిగింది. అట్లాగే కథల మండువ మా కనపర్తి ముషాయిరా బుక్, అంటే ఈ రోజులో పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో మా కనపర్తి ముషాయిరా అనే బుక్ అమెజాన్లో అత్యంత ప్రజాదరణ పొంది సేల్స్ పెరిగిన సందర్భంలో ఇప్పుడు సీక్వెల్స్ మన సినిమాలు ఎట్లా వస్తున్నాయి, బాహుబలి 1, 2 లాగా ఈ బుక్ 2వ భాగం అంటే ఎంత ప్రజాదరణ పొందిందో తెలుసు. ఇది 2వ భాగమే కాదు, అన్న 3, 4, 5 భాగాలు రాసేంత విషయ పరిజ్ఞానం ఉన్న అన్న. దీనిలో స్టోరీస్ నేను చదివాను. ఇది ఏ ఒక్కరి కథనో కాదు, గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళకైతే ప్రతి కథ వాళ్ళదే అనిపించే విధంగా ఉంటుంది. మన బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎన్ని స్థాయిలు ఉన్నాయో, ఎందరు పెద్ద మనిషి, ఊరిలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి స్టోరీ ఉంటుంది ఇందులో. ఎవరికి వాళ్ళు అన్వయించుకునే విధంగా ఉంటుంది. ఎవరి కథనో కాదు, మన కథలే. అది చదువుతున్నప్పుడు మనమే ఆ ఊరిలోకి వెళ్ళి అనుభూతి పొందినంత మనకు ఆనందం పొందుతాం. ఇది తప్పకుండా చదవవలసిన బుక్కు, అత్యద్భుతమైన బుక్కు. రమేష్ అన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పటికి ఇది చాలు. నా పేరు వీవారెడ్డి. కథల మండువ బుక్ కవర్ డిజైన్ నేనే చేశాను. దీని లోపల అందమైన ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి. ఇవి బాబు దుండ్రపల్లి చేశాడు ఎంతో ఇంట్రెస్ట్గా. ఈ బుక్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బుక్ తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ.